అండి. అస్సలాముఅలైకుం. నమస్తే. వెల్కమ్ టు షహనాజ్ వ్లాగ్స్. ఈరోజు నార్త్ ఇండియా స్పెషల్ స్వీట్ రెసిపీని చూయించబోతున్నాను. అదేంటంటే ఘేవర్ అండి. ఈ ఘేవర్ స్వీట్ సౌత్ ఇండియాలో మనకి అంతగా దొరకవు. దొరికిన 2, 3 చోటలు తప్పిస్తే మనకి షాప్స్‌లో దొరకవు. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ స్వీట్ ప్రిపరేషన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. కొద్దిగా లాంగ్ ప్రాసెస్ గానీ, ఈ స్వీట్ తిన్న తర్వాత ఆ కష్టమంతా మనం మర్చిపోతాము. నేను చెప్పిన కొలతల ప్రకారము మీరు ట్రై చేసి చూడండి. చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఒకసారి తిన్నారంటే అస్సలు వదలరండి. అంత టేస్టీగా ఉంటుంది. మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకొని, అందులో 4 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని, ఇందులో ఈ విధంగా మనం ఐస్ క్యూబ్‌ని తయారు చేసుకొని, దాంతో చేత్తో ఈ విధంగా కలుపుతూ ఉంటే ఈ నెయ్యి అన్నది గట్టిగా మారుతుంది. చూడండి ఒక అర నిమిషంలోనే నెయ్యి అన్నది ఈ విధంగా గట్టిపడుతుంది. ఇప్పుడు ఈ ఐస్‌ని తీసేద్దాము. ఇందులో ఉన్న నీళ్ళని గూడా తీసేయాలి. చూడండి ఈ నీటిని మొత్తాన్ని తీసేయాలి. నీళ్లు వంపేసిన తర్వాత నెయ్యి గట్టిగా ఉంటుంది గదా! ఈ విధంగా వేర్లతో ఈ విధంగా రౌండ్‌గా ఒకే డైరెక్షన్‌లో తిప్పాలి. ఇది మటుకు మీరు మర్చిపోవద్దు. ఒకే డైరెక్షన్‌లో ఈ విధంగా తిప్పుతూ ఉంటే నెయ్యి అన్నది సాఫ్ట్‌గా ఒక క్రీమ్‌లా ఫార్మ్ అవుతుంది. చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు మైదాని వేసుకోవాలి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఒకే డైరెక్షన్‌లో తిప్పుకొని ఈ నెయ్యిలో మైదా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా నెయ్యిలో మైదా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఏ కప్పుతో అయితే మనము మైదాని తీసుకున్నామో ఆ కప్పుకి పావు వంతు పాలని వేసుకోవాలి. 1/4 వేసుకోవాలి పాలు. పాలు వేసుకొని ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ పిండిని ఒకే డైరెక్షన్‌లో కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా కలుపుకొని తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ శనగపిండిని వేసుకోవాలి. వేసుకొని ఇది గూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని జారుగా కలుపుకోవడానికి ఫ్రిడ్జ్‌లో ఉండే నీళ్ళతోనే మనము కలుపుకోవాలి. ఈ బ్యాటర్‌ని చల్లటి నీళ్ళతోనే మనము ప్రిపేర్ చేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనము మైదా వేసుకున్నామో అదే కప్పుతో నీళ్లు గూడా వేసుకోవాలి. నాకైతే పావు తక్కువ 2 కప్పులైతే సరిపోయాయి నీళ్ళు. ఎక్కడ ఉండలు లేకుండా విస్కర్ సహాయంతో ఈ విధంగా బాగా కలుపుకోండి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా పిండిని జారుగా ఉండేటట్టు మనం కలుపుకోవాలి. ఈ పిండిలో ఏవైనా ఉండలు గనక ఉంటే ఈ విధంగా ఫిల్టర్‌లో వేసుకున్నామనుకోండి, ఈ ఉండలు ఏమైనా ఉంటే ఎళ్ళిపోతాయి. ఇప్పుడు చూడండి పిండి అయితే రెడీ అయిపోయింది. ఈ ఘేవర్‌ని వేసుకునేటప్పుడు ఈ పిండి అన్నది చల్లగా ఉండాలి. అందుకని ఈ పిండిని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుందాము. చక్కెర పాకము, రబడీ తయారు చేసుకునే వరకు ఈ పిండిని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుందాము. ఇప్పుడు చక్కెర పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాము. ఏ కప్పుతో అయితే మనము మైదా వేసుకున్నామో అదే కప్పుతో 1:30 కప్పు చక్కెర, 1 కప్పు నీళ్లు వేసుకొని ఈ చక్కెరని కరిగించుకోవాలి. చక్కెర కరిగిన తర్వాత ఇందులో 4 యాలకులు దంచి వేసుకోవాలి. అలానే ఇక్కడ యెల్లో ఫుడ్ కలర్‌ని వేసుకుంటున్నానండి. మీ దగ్గర సాఫ్రాన్ ఉందనుకోండి అది వేసుకోండి. అది లేదు కాబట్టి నేను యెల్లో ఫుడ్ కలర్‌ని వేసుకుంటున్నాను. ఈ పాకం ఎలా ఉండాలంటే గులాబ్ జామ్‌కి మనం ప్రిపేర్ చేసుకుంటాం గదా! చక్కెర పాకము అలా ఉండాలి. చేత్తో ఈ విధంగా వేళ్ళతో ఈ విధంగా ముట్టినప్పుడు జిగురుగా ఉండాలి. ఇలా వస్తే సరిపోతుంది. చల్లారిందనుకోండి మరింత చిక్కబడుతుంది. ఇప్పుడు స్టవ్‌ని ఆఫ్ చేసేసి సగం నిమ్మకాయని ఈ విధంగా పిండుకొని బాగా కలుపుకొని పక్కన బెట్టుకోవాలి. ఇప్పుడు రబడీని తయారు చేసుకుందాము. ఇప్పుడు ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్ నీళ్లు కొన్ని వేసుకుందాము. ఇలా వేయడం వల్ల ఏంటంటే అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 లీటర్ పాలు వేసుకుంటున్నాను. నేను నార్మల్‌గా ఉండే పాలని తీసుకున్నానండి. మీ దగ్గర ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఉందనుకోండి దాంతో చేసుకోండి. ఇందులో నుంచి కొన్ని పాలనైతే పక్కన తీసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ పాలు సగం మరిగే వరకు మరిగించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ పాలని మరిగించుకోవాలి.
మనం బౌల్‌లో తీసుకున్న పాలల్లో 6 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్‌ని వేసుకోవాలి. ఈ మిల్క్ పౌడర్ వేసుకున్నామనుకోండి, రబడీ అన్నది తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర మిల్క్ పౌడర్ లేదనుకోండి, పాలు 1 లీటర్‌కి బదులు 1.5 లీటర్ తీసుకొని ఈ విధంగా మరిగించుకోండి. రబడీ అయ్యే వరకు ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ పాలని మరిగించుకోవాలి. పాలు సగం అయిన తర్వాత మనం కలుపుకున్న మిల్క్ పౌడర్‌ని ఇందులో వేసుకొని, ఇందులో ఒక 5 టేబుల్ స్పూన్స్ చక్కెర వేసుకుంటున్నాను. చక్కెర కొద్దిగా తక్కువే వేసుకోవాలండి. ఎందుకంటే మనము చక్కెర పాకం తయారు చేసుకున్నాం గదా! అది స్వీట్‌గా ఉంటుంది గాబట్టి, ఇది మరీ స్వీట్‌గుంటే తినలేము. ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే చక్కెర గూడా కొంచెం ఎక్కువే వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఎక్కువే వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పాలు ఈ విధంగా దగ్గరికి వచ్చే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. రబడీ అయితే తయారైపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. చల్లారిందనుకోండి మరింత చిక్కబడుతుంది. మన పిండి అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాం గదా! చల్లగయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్‌లో ఐస్ క్యూబ్స్ వేసుకొని, కొన్ని నీళ్లు వేసుకొని, అందులో మన పిండి గిన్నెని పెట్టుకోవాలి. పిండైతే చల్లగానే ఉండాలండి. వేడెక్కకుండా చల్లగా ఉండేటట్టు చూసుకోవాలి. ఈ ఘేవర్‌ని టీ గిన్నెలో చేసుకుంటున్నానండి. ఇక్కడ ఆయిల్ మటుకు సగానికన్నా తక్కువే వేసుకోవాలి. ఎందుకంటే పిండి వేసినప్పుడు పైకి పొంగుతుంది. అందుకని ఆయిలు సగం గిన్నె కన్నా కిందకే ఉండాలి. ఫ్లేమ్ మటుకు గిన్నె కన్నా బయటికి రాగూడదండి. గిన్నెకి ఈక్వల్‌గా ఉండాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. పిండి వేసుకునే ముందు ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చూడండి నేను ఎంత పిండి తీసుకున్నానో కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఈ పిండి వేయంగానే పొంగొస్తుంది. ఆ పొంగు ఆగిన తర్వాత మళ్ళీ మనము పిండి అన్నది వేసుకోవాలి. పిండి చూసారా నేను ఎంతెంత వేస్తున్నానో. కొద్ది కొద్దిగానే వెయ్యాలండి. ఎక్కువ ఒకేసారి వేయగూడదు. ఇలా వేస్తే మనకి జాలీ నెట్‌లాగా వస్తుంది ఘేవర్ అన్నది. కొద్ది కొద్దిగానే వేసుకోవాలి. ఫ్లేము అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే ఆయిల్ హీట్‌గా ఉంటుంది. పిండి చల్లగా ఉంటుంది గదా! ఈ చల్లటి పిండి వేసిన తర్వాత ఆయిల్ కొద్దిగా చల్లబడుతుంది. అందుకని మధ్యలో కొద్దిగా హై ఫ్లేమ్ పెట్టుకోండి. మళ్ళీ మీడియం ఫ్లేమ్‌లోకి మార్చుకుంటూ ఉండండి. ఈ విధంగా పిండి వేసిన తర్వాత బబుల్స్ వస్తాయి. ఆ బబుల్స్ ఆగిన తర్వాత మళ్ళీ పిండెయ్యాలి. ఇప్పుడు మధ్యలో పప్పు గుత్తితోనైనా, లేకపోతే చపాతీ చేసుకుంటాం గదా! ఆ కట్టెతో అయినా మధ్యలో హోల్ చేసుకోవాలి. ఆ హోల్‌లోనే ఈ పిండిని వేసుకుంటూ ఉండాలి. చూడండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉంటే జాలీలుగా వస్తాయి. ఈ విధంగా ఒక 40 టైమ్స్ అయినా మనము ఈ పిండిని ఈ విధంగా వేసుకోవాలి. అప్పుడే మనకి కొద్దిగా గేవర్ అనేది లావుగా వస్తాయి. మీరు 20 టైమ్స్, 30 టైమ్స్ వేసుకున్నారనుకోండి గేవర్ అన్నది సన్నగా వస్తాయి. అది గూడా పగిలి గూడా పోతాయి. పగిలిపోతాయి. బ్రేక్ అవుతాయి అవి. ఇక్కడ ఏందంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది పిండి మటుకు వేడి అవ్వకూడదు. చల్లగా ఉండాలి. ఐస్ క్యూబ్స్‌లోనే పెట్టుకోవాలి. 40 టైమ్స్ వేసుకున్న తర్వాత, ఈ ఎడ్జెస్ కొంచెం గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత, ఈ విధంగా అంచులు ఈ విధంగా నొక్కామనుకోండి, ఈ గేవరు ఈ టీ గిన్నెకి సెపరేట్ అవుతుంది. ఇది చూడండి ఈ విధంగా కదులుతుంది. ఇప్పుడు పై భాగము కొద్దిగా ఫ్రై అవ్వడానికి ఈ విధంగా ముంచామనుకోండి, అది కూడా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ సహాయంతో ఈ విధంగా తీస్తే ఈజీగా మన గేవరు రెడీ అయిపోయింది. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా గేవర్ వచ్చేసిందో. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది గదండీ! ఈ గేవర్ ప్రిపేర్ చేసుకోవడము. ఇప్పుడు ఈ గేవర్‌ని పుల్కాలు చేసుకుంటాం గదా! ఆ స్టాండ్ మీద వేసుకుందాము. వేసుకుంటే ఇందులో ఉండే ఎక్సెస్ ఆయిల్ గూడా కిందకి వచ్చేస్తుంది. ఇప్పుడు మిగతా పిండితో గూడా గేవర్‌ని ప్రిపేర్ చేసుకుందాము. చూడండి కొద్ది కొద్దిగానే వేసుకోవాలి. సెంటర్‌లో వేసుకోవాలి. ఈ గేవర్ చేసుకోవడానికి మౌల్డ్స్ కూడా దొరుకుతాయండి. కానీ మన ఏరియాలో దొరకలేదు. ఆన్‌లైన్‌లో అయితే మనకి దొరుకుతాయి. గేవర్ మౌల్డ్స్ అంటే మనకి ఆన్‌లైన్‌లో దొరుకుతాయి. నేనైతే ఈ విధంగా టీ బౌల్‌లో వేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ విధంగా అదిమామనుకోండి పై భాగం గూడా బాగా ఫ్రై అవుతది. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. చూడండి 40 టైమ్స్ గనుక మనం పిండిని ఈ విధంగా వేస్తే
ఇంత మందాన వస్తుంది. నేనైతే ఫస్ట్ టైమ్ బాగా భయపడ్డానండి వస్తుందో రాదోనని. కాకపోతే నాకు ఫస్ట్ టైమ్‌లోనే బాగా పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఈ విధంగా జాలీలో పెట్టుకుంటే ఆయిల్ మొత్తము కిందకొచ్చేస్తుంది. నేను చూయించిన కొలతల ప్రకారము నాకైతే 4 గేవర్లు వచ్చాయి. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. ఇప్పుడు ఈ గేవర్‌ని ప్రెజెంటేషన్‌కి ప్రిపేర్ చేసుకుందాము. రబడీ పూర్తిగా చల్లారిపోయింది. చూడండి ఎంత గట్టిగా అయిపోయిందో. వేడిగున్నప్పుడు కొద్దిగా పలచగా ఉంది. చల్లారిన తర్వాత చూడండి ఎంత గట్టిగా అయిపోయిందో. ఇప్పుడు ఒక ప్లేట్ మీద మనం పుల్కాలు కాలుస్తాం గదా! ఆ స్టాండ్‌ని పెట్టుకొని దాని మీద గేవర్‌ని పెట్టుకొని అందులో మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్‌ని వేసుకోవాలి. మనము ఎంత స్వీటు ఇష్టపడతామో అంత సిరప్‌ని ఈ విధంగా దానిపైన వేసుకోవాలి. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న రబడీని గూడా ఈ విధంగా వేసుకోవాలి. ఈ రబడీ గూడా మనకి ఎంత అవసరమో అంత ఈ విధంగా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. మనం గేవర్లు ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలండి. మనం తినాలనుకునేటప్పుడు ఈ విధంగా ఈ చక్కెర పాకము, రబడీని వేసుకొని తినాలి. ముందే వేసి పెట్టామనుకోండి ఇవి మెత్తగా అయిపోతాయి. మనం తినే ముందు ఈ విధంగా రబడీ, షుగర్ సిరప్ వేసుకొని తినాలి. కాకపోతే మనము తర్వాత 2 డేస్ స్టోర్ చేసుకోవాలనుకుంటే ఈ రబడీ, షుగర్ సిరప్ వేయకుండా ఒక ఎయిర్ టైట్ బాక్స్‌లో ఈ గేవర్‌ని పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. తర్వాత కొన్ని చాప్ చేసి పెట్టుకున్న బాదం పప్పు పలుకులు, జీడిపప్పు, పిస్తా పలుకులు ఈ విధంగా వేసుకోవాలి. మనకి ఎంత అవసరమో అంత వేసుకోవాలి. తర్వాత కొన్ని రోజ్ పెటల్స్‌ని వేస్తున్నాను. ఈ రబడీ తినేటప్పుడు ఈ రోజ్ పెటల్స్ గూడా నోట్లో తగులుతుంటే చాలా టేస్టీగా ఫ్లేవర్ బావుంటుంది. అంతేనండి. సూపర్ టేస్టీ కేవర్ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. కొద్దిగా లాంగ్ ప్రాసెస్ అయినా మనము ప్రిపేర్ చేసుకొని తింటుంటే ఆ కష్టమంతా మర్చిపోతారండి. అంత టేస్టీగా ఉంటుంది. మీరైతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పే కొలతలతో చేసుకుంటే పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.